నమస్కారం. మీరు యూపీఎస్సీ, గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీ ప్రిపరేషన్లో ఒక గేమ్ చేంజర్ కావచ్చు. ఇది కేవలం ఒక కరెంట్ అఫైర్ ఇష్యూ కాదు. ఇది ఇండియన్ ఫెడరల్ సిస్టమ్కి, మన ఫైనాన్షియల్ స్ట్రక్చర్కి వెన్నెముక లాంటిది. అదే 16వ ఫైనాన్స్ కమిషన్. అసలు దీని సిఫార్సులు రాబోయే 5 ఏళ్లపాటు మన దేశాన్ని, రాష్ట్రాల భవిష్యత్తుని ఎలా మార్చబోతున్నాయో పదండి డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. చూశారుగా ఈ ఒక్క లైన్, హక్కుల నుంచి పనితీరు వైపు. ఇదే 16వ ఫైనాన్స్ కమిషన్ మొత్తం రిపోర్ట్కి ఆత్మలాంటిది. అంటే ఇప్పటిదాకా ఎలా ఉండేది? రాష్ట్రాల అవసరాలు, వాళ్ల హక్కుల బేసిస్ మీద నిధులిచ్చేవాళ్లు. కాని ఇప్పుడు సీన్ మారింది. ఇకపై మీ పనితీరు ఎలా ఉంది? మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తున్నారా, సంస్కరణలు తెస్తున్నారా అనే వాటిమీద ఆధారపడి నిధులొస్తాయి. సో ఇది చాలా పెద్ద మార్పు. అసలు ఈ మార్పు వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. అయితే ఈ కొత్త ఫిస్కల్ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి ముందు అసలు ఈ కమిషన్కి హెడ్ ఎవరు, వాళ్ళ మెయిన్ గోల్స్ ఏంటి అనే బేసిక్స్ చూసేద్దాం. ఎందుకంటే ఇది ఇండియా ఫెడరల్ స్పిరిట్ని రీడిఫైన్ చేయబోతోంది. ఈ కమిషన్కి చైర్మన్గా మనకు బాగా తెలిసిన వ్యక్తే డాక్టర్ అరవింద్ పనగరియా. నీతి ఆయోగ్కి మాజీ వైస్ చైర్మన్గా చేశారు కదా. సో ఈయన నాయకత్వంలో ఈ కమిషన్ ఇచ్చే సిఫారసులు వచ్చే 5 ఏళ్లపాటు, అంటే 2026 నుంచి 2031 వరకు అమల్లో ఉంటాయి. వీళ్ల మెయిన్ జాబ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బుని రాష్ట్రాలతో ఎలా పంచుకోవాలి అని చెప్పడం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈసారి జస్ట్ పంచిపెట్టడమే కాదు, స్టేట్స్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ను బట్టి రివార్డ్ ఇవ్వాలన్న కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద మార్పు ఇంతకుముందు కమిషన్స్తో పోలిస్తే. సరే, ఫైనాన్స్ కమిషన్ పనిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే దేశం మొత్తం మీద కలెక్ట్ అయిన ట్యాక్స్ డబ్బుల్ని సెంటర్కి, అన్ని రాష్ట్రాలకి మధ్య ఎలా పంచాలి అని తేల్చడం. దీన్నే మనం టెక్నికల్గా వర్టికల్ డెవల్యూషన్ అంటాం. అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎక్కడ్నుంచొచ్చింది? ఇది మన రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 280. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఈ ఆర్టికల్ ప్రకారమే ప్రతి 5 ఏళ్లకి ప్రెసిడెంట్ ఒక ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ స్మూత్గా ఉండటానికి ఇదొక బ్రిడ్జ్ లాంటిది. సో ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఈ వర్టికల్ డెవల్యూషన్ అంటే సింపుల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ట్యాక్స్ పూల్లోంచి అన్ని రాష్ట్రాలకి కలిపి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని చెప్పడమే. ఇది ఫస్ట్ స్టెప్. మొత్తం డిస్ట్రిబ్యూషన్లో ఇదే కీలకం. మరి 16వ ఫైనాన్స్ కమిషన్ ఎంత రికమెండ్ చేసిందనుకుంటున్నారు? ఆ నంబర్ 41%. అవును, సెంటర్ దగ్గరున్న డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో 41% రాష్ట్రాలకివ్వాలని చెప్పింది. ఇది కొత్త నంబరేం కాదు, 15వ ఫైనాన్స్ కమిషన్ కూడా ఇదే చెప్పింది. సో ఇక్కడ మార్పు చెయ్యకపోవడమే ఒక పెద్ద న్యూస్. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఈ 41% అనేది సెంటర్ కలెక్ట్ చేసే టోటల్ ట్యాక్స్లోంచి కాదు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. డివిజిబుల్ పూల్ అనే ఒకటుంటుంది, అందులోంచి ఈ 41%. మరి ఈ డివిజిబుల్ పూల్ అంటే ఏంటి? సింపుల్గా సెంట్రల్ ట్యాక్సుల నుంచి సెస్సులు, సర్ఛార్జులు తీసేయగా మిగిలిందే. మీకు తెలుసు కదా, సెస్సులు, సర్ఛార్జులు అంటే ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి స్పెసిఫిక్ పర్పస్ కోసం వేస్తారు. ఆ డబ్బుల్ని సెంటర్ రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. సో సెంటర్కి సెస్సుల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తున్న కొద్దీ రాష్ట్రాలకొచ్చే వాటా ఉండే పూల్ చిన్నదవుతుంది. ఇది ఎప్పటినుంచో రాష్ట్రాలు ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం. ఓకే, వర్టికల్ డెవల్యూషన్ క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. మొత్తం రాష్ట్రాలకి 41% పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ 41%ని మన 28 రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి? ఆంధ్రప్రదేశ్కెంత, తెలంగాణకెంత, ఉత్తరప్రదేశ్కెంత? ఈ పంపిణీని డిసైడ్ చేసే ఫార్ములానే హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. ఈ హారిజాంటల్ డెవల్యూషన్ ఫార్ములా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే 16వ ఫైనాన్స్ కమిషన్ అసలైన మార్పులు తీసుకొచ్చింది ఇక్కడే. ఏ క్రైటీరియా బేస్ చేసుకుని రాష్ట్రాల మధ్య డబ్బులు పంచుతారో చెప్పే ఫార్ములా ఇది. ఇక్కడే 16th ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల్లో అసలైన మసాలా అంతా ఉంది. ఈ టేబుల్ చూడండి. 15th, 16th కమిషన్ ఫార్ములాలని పోల్చారు. ఇన్కమ్ డిస్టెన్స్, పాపులేషన్, ఏరియా ఇలాంటి పాత క్రైటీరియా వేటేజ్లో చిన్న చిన్న మార్పులు చేశారు. కానీ 2 మెగా చేంజెస్ జరిగాయి. ఒకటి,
ఇంతకుముందున్న ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్ అనే 2.5% వెయిటేజ్ ఉన్న క్రైటీరియాని కంప్లీట్గా తీసేశారు. 2. దానిటి బదులుగా కాంట్రిబ్యూషన్ టు జీడీపీ అనే సరికొత్త క్రైటీరియాని 10% వెయిటేజ్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ చాలా చాలా ముఖ్యం. సో వాట్స్ ఇన్ అండ్ వాట్స్ అవుట్? సింపుల్గా చెప్పాలంటే, ఇంతకుముందు ఏ రాష్ట్రమైతే బాగా ట్యాక్సులు వసూలు చేస్తుందో వాళ్లకి కొంచెం ప్రోత్సాహకంగా డబ్బులిచ్చేవారు. ఇప్పుడు ఆ సిస్టం పోయింది. దానికి బదులు దేశ జీడీపీలో మీ వాటా ఎంత, మీ స్టేట్ దేశ ఎకానమీకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనేదానికి మార్కులు వేస్తున్నారు. దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. దీనివల్ల ఇండస్ట్రియల్గా, ఎకనామికల్గా డెవలప్ అయిన స్టేట్స్కి బాగా ప్లస్ అయ్యే ఛాన్సుంది. ట్యాక్సుల పంపకాలే కాదు, సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్రాలకిచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో కూడా ఈ కమిషన్ పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఫిలాసఫీ. మీకు హక్కుంది కాబట్టి ఇవ్వడం కాదు, మీ పనితీరు బావుంటేనే ఇస్తాం అనేదే మెయిన్ పాయింట్. ఇది నిజంగా ఒక ల్యాండ్మార్క్ డెసిషన్ అని చెప్పాలి. ఇంతకుముందు రాష్ట్రాలకి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అని ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా ఆపేశారు. లాజిక్ ఏంటంటే, ప్రతి రాష్ట్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి, సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలి అని. అలాగే సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కూడా ఆపేశారు. ఇప్పుడు గ్రాంట్స్ కేవలం కొన్ని ఏరియాలకే, ముఖ్యంగా అర్బన్, రూరల్ లోకల్ బాడీస్ని బలోపేతం చేయడానికి, ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్కి మాత్రమే ఇస్తారు. అంతేకాదు, ఈ గ్రాంట్లు కూడా ఊరికే రావు, వీటికి స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టారు. ఉదాహరణకి, లోకల్ బాడీ గ్రాంట్స్ కావాలంటే ఆ రాష్ట్రం ముందుగా అక్కడ లోకల్ బాడీస్ని, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాదు, వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఆడిట్ చేసి పబ్లిక్గా పెట్టాలి. అప్పుడే ఫండ్స్ వస్తాయి. ఇందులో కూడా 20% గ్రాంట్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్, అంటే పనితీరు బాగుంటేనే డబ్బులు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంప్లయన్స్ అండ్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ అప్రోచ్. ఓకే, ఇప్పటిదాకా మనం రికమెండేషన్స్ చూశాం. ఇప్పుడు అసలైన పార్ట్, దీని ఇంపాక్ట్ ఏంటి? ఈ మార్పుల వల్ల ఎలాంటి డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి? మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారికి ఈ అనాలిసిస్ పార్ట్ చాలా కీలకం. సో జాగ్రత్తగా వినండి. ఈ మొత్తం రికమెండేషన్స్ చూశాక మనం ముందుకొచ్చే ఒకే ఒక్క పెద్ద ప్రశ్న, ఈక్విటీ వర్సెస్ ఎఫిషియన్సీ. అంటే ఈ కొత్త ఫార్ములా వల్ల ఎవరికి లాభం? ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలని పైకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుందా, లేక ఆల్రెడీ బాగా పర్ఫార్మ్ చేస్తున్న రాష్ట్రాలకే ఇంకా ఎక్కువ రివార్డ్ ఇస్తుందా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే అసలైన ఛాలెంజ్. ఈ మార్పులపై సహజంగానే చాలా ఆందోళనలు, విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సదరన్ స్టేట్స్ ఏమంటున్నాయంటే, మేము పాపులేషన్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేశాం, ఇప్పుడు మీరు పాపులేషన్ క్రైటీరియాకి వెయిటేజ్ పెంచారు, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ వెయిటేజ్ తగ్గించారు, ఇది మాకు అన్యాయం అని వాదిస్తున్నాయి. మరోవైపు బీహార్, ఒడిస్సా లాంటి పేద రాష్ట్రాలు, మాకు సపోర్ట్గా ఉండే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ తీసేస్తే మా డెవలప్మెంట్ ఏమవ్వాలి అని భయపడుతున్నాయి. అదే సమయంలో మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ఇండస్ట్రియల్ స్టేట్స్కి ఈ కొత్త కాంట్రిబ్యూషన్ టు జీడీపీ క్రైటీరియా వల్ల బాగా లాభం జరగబోతోంది. సో ఈ కండీషన్స్, కొత్త రూల్స్ వల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం స్పిరిట్ దెబ్బతింటుందా అనే పెద్ద డిబేట్ నడుస్తోంది. మెయిన్స్లో దీనిమీద ఒక అనలిటికల్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, ఇండియా కొత్త ఫిస్కల్ ఫార్ములా గ్రోత్ని రివార్డ్ చేస్తూనే పేద రాష్ట్రాలని వెనక్కి నెట్టకుండా కాపాడగలదా? అంటే అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అదే సమయంలో వెనకబడిన వాళ్లని చేయిపట్టి నడిపించడం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ని ఈ ఫార్ములా ఎలా సాధిస్తుంది? ఇదే 16వ ఫైనాన్స్ కమిషన్ మన ముందుంచిన అతి పెద్ద ప్రశ్న, ఇంకా సవాల్ కూడా. దీనిమీద మీరు ఎంత లోతుగా ఆలోచిస్తే మీ మెయిన్స్ ఆన్సర్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయి.